హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అజ్ఞాన శిరోమణి అవ్యక్త మహారాజు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరైనా ఓ మంచో చెడ్డో చెప్పితే శాంతంగా వినేవాడు. ముఖ్యంగా చాడీకోరు మాటలు చెప్పేవారికే అగ్రతాంబూలం. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు, మంత్రి కూడా సార్థక నామధేయులే. మంత్రి ఒక్కొక్కప్పుడు రాజుగారినే పల్టీ కొట్టించి పట్టం కట్టుకునేవాడు. పైకి చాలా మంచివాడులాగా ఉండేవాడు. రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకం దున్నపోతులను కాసేవాడు ఒకడున్నాడు. ఒకనాడు ఆ అజ్ఞాన శిరోమణి దున్నపోతులను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలో నుంచి లేగదూడ ఒకటి తప్పిపోయి పోతుల మందలో కలిసిపోయింది. కొంతసేపటికి అజ్ఞాన శిరోమణి ఈ లేగదూడను చూచి, అవురా కాలమహిమ, దున్నపోతు ఈనింది అని అనుకుని ఈ వింత సంగతి రాజుగారికి నివేదించాలనుకున్నాడు. చిన్నగా దున్నపోతును లేగదూడతో సహా తోలుకొని రాజుగారి ఎదుటికి వచ్చి, ప్రభు, మన మందలో దున్నపోతు ఈ లేగదూడని ఈనింది అని మనవి చేసుకున్నాడు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపడి మంత్రి వంక చూచి, మంత్రి, చాలా విచిత్రంగా ఉంది అన్నారు. మంత్రి కూడా, చిత్తం చిత్తం మహారాజా, గత యుగాలలో ఏ మహారాజు పరిపాలనలో కూడా ఇలాంటిది జరగలేదండి అన్నాడు. రాజుగారు ఈ వింత పశువులను కొంతసేపు కన్నుల కరువు తీరునట్లుగా చూచి దున్నపోతును దూడను కట్టెయ్యమన్నారు. పిమ్మట రాజుగారు ఈ వింత విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించిన అజ్ఞాన శిరోమణికి మంత్రి సలహాపైన ఒక జాగీరు ఇచ్చి గౌరవించారు. కొన్ని రోజులు గడిచినాయి. ఒకనాటి రాత్రి కోటలో రాజు, మంత్రి కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. అవి చీకటి రాత్రుళ్ళు. కోటకు ఒక పక్క ఓ చిన్న ఏరు పారుతూ ఉంది. ఆ ఏటి ఒడ్డున నక్కలు గుంపులు గుంపులుగా చేరి అరవడం మొదలుపెట్టాయి. కులాసాగా మాట్లాడుతున్న రాజుగారి కోపం వచ్చి, ఏమోయ్ మంత్రి, ఆ నక్కలు ఎందుకలా అరుస్తున్నాయి అని అడిగాడు. మహారాజా, ఇది శీతాకాలం, చలి ఎక్కువగా ఉంది. చలిబాధకు తాళలేక అవి అలా అరుస్తున్నాయి అన్నాడు మంత్రి. అవును పాపం, వాటికి కప్పుకోటానికి మనకు మళ్ళే దుప్పట్లు లేవుగా అన్నాడు రాజు జాలిగా. చిత్తం మహాప్రభు, నోరులేని వాటికి దుప్పట్లు ఎవరు కొనిస్తారు అన్నాడు మంత్రి. ఒకరు కొనిచ్చేదేమిటి, మనమే ఇద్దాం. రేపు మన ఖజానాలోంచి 2000 రూపాయలు తీసి దుప్పట్లు కొని ఒక్కొక్క నక్కకు ఒక్కొక్కటి చొప్పున ఇప్పించు అన్నాడు రాజు. మంత్రి సరేనన్నాడు. తెల్లవారింది. మంత్రి ఖజానాలో నుంచి అంత డబ్బు తీసి చక్కగా తన ఇంటికి పట్టుకు వెళ్ళి తాళం వేసుకున్నాడు. ఆ రాత్రి మళ్ళీ మామూలుగానే రాజు, మంత్రి కోటలో కూర్చున్నారు. నక్కలు మళ్ళీ అరవటం మొదలుపెట్టాయి. ఇది వినేసరికి రాజుకి ఆశ్చర్యం కలిగింది. మంత్రి, దుప్పట్లు కొని పంచిపెట్టించావా అని అడిగాడు. చిత్తం, దేవర ఆజ్ఞ ప్రకారం అన్నింటికీ తలకు దుప్పటి ఇప్పించాను అన్నాడు మంత్రి. అలాగైతే మళ్ళీ ఈ నక్కలు కూస్తున్నాయి ఎందుకు అన్నాడు రాజు. ప్రభువులు పొరబడుతున్నారు. తమరు దయచేయించిన దుప్పట్లు కప్పుకొని అవి తమకు కృతజ్ఞత చూపుతూ తమ కీర్తిని ఇలా గానం చేస్తున్నాయి అన్నాడు మంత్రి. నిజమే గదా అని సంతోషించాడా వెర్రిరాజు. మంత్రికి క్రమంగా దురాశ పుట్టింది. రాజ్యమంతా తానే కాజేయాలనుకున్నాడు. ఒకనాడు మంత్రి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, శత్రురాజులు మన పైకి యుద్ధానికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మనకు సైనిక బలం తక్కువగా ఉంది. మరైతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు. నేను ముందే ఆలోచించాను. పూర్వం అర్జునుడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించాడు. దేవరవారు కూడా అడవికెళ్ళి తపస్సు చేసి అలాంటి అస్త్రం ఒకటి సంపాదించినట్లయితే శత్రు సంహారం సులువుగా చేయవచ్చును.
ఈలోగా నేను కోటలో నుంచి ఎప్పటికప్పుడు మీకు వార్తలు తెలియజేస్తూ ఉంటాను అన్నాడు మంత్రి. ఈ మాటలు విని ఆ వెర్రి మహారాజు తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ పాపం ఆయన్ని క్రూరమృగాలు చంపివేశాయి. మంత్రి రాజు చచ్చిపోయాడని తెలుసుకుని రాజ్యానికి తానే పట్టం కట్టుకున్నాడు. అజ్ఞాన శిరోమణికి ఇదివరకు ఇచ్చిన జాగీరు తిరిగి లాగేసుకున్నాడు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత శత్రురాజులు నిజంగానే యుద్ధానికి వచ్చి మంత్రిని ఓడించి ఆ రాజ్యం కాస్త ఆక్రమించుకున్నారు. చూసారా, వాడి అన్యాయం వాడినే కబళించేసింది. ఇదండి అజ్ఞాన శిరోమణి అవ్యక్త మహారాజు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మొండి నమ్మకం అనే చందమామ కథని విందాం. అనగా అనగా ఒక ఊళ్ళో పందుల సుబ్బడు అనే బీదవాడొకడుండేవాడు. ఇతడు రోజూ దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకుని ఊళ్ళో అమ్ముకుంటూ జీవించేవాడు. పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు. ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎల్లాగో ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మామూలుగా వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు. కొట్టగా కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది. అందులో కొన్ని చీమలు కనిపించినాయి. వాటి ముక్కులకు నూకలున్నాయి. ఇది చూసి పాపం సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు. అరే, ఈ కారడవిలో ఈ చెట్టు తొర్రలో ఉన్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకివ్వడు? ఈ రోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను. ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్యా పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకివ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. ఇంట్లో డబ్బు లేదు. భార్య గోల పెట్టింది. డబ్బు లేదండి అంటూ. డబ్బా, చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు. ఇదంతా చూసి భార్యకేమీ తోచక పిల్లల్ని పెంచడానికి రోజూ అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయినాయి. సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజున అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతుండగా ఏదో ఠక్కుమని తగిలింది. ఏమా అని తవ్వి చూసేటప్పటికీ ఒక బిందె నిండా కాసులు కనబడినాయి. అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామని మొదట్లో అనుకుంది. కానీ కాసేపు ఆలోచించి, అమ్మయ్యో, పట్టపగలు ఎవరు చూస్తే ఏమోనమ్మా, నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరెడెత్తున ముళ్ళు పెట్టి గండు చీమలు తేళ్ళు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది. క్రమంగా పొద్దుగూకి చీకటి పడ్డది. రాత్రి 10 గంటలయింది. అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, అడవిలో నాకు కాసుల బిందె దొరికింది. ఆ కాసులన్నీ అక్కడొక తట్టలో పెట్టొచ్చాను. తీసుకొద్దాం పదండి, మన దరిద్రం తీరిపోతుంది అన్నది. చెప్పిందంతా విని సుబ్బడు చీమల దేవుడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు. భార్య ఎంత బతిమాలినా కదల్లేదు. ఈ సంభాషణ పక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు. వినడంతోటే పదండ్రా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్ళి కట్టలో చెయ్యి పెట్టేటప్పటికి చీమలు తేళ్ళు తెగ కుట్టి వదిలిపెట్టినాయి. అప్పుడు అబ్బా, ఈ మాయలమారి మనల్ని మోసం చేసిందిరా, దీని రోగం కుదురుద్దామని ఆ తట్ట తీసుకెళ్ళి ఆ గుడిసె పైన పెద్ద కన్నం పెట్టి దాంట్లో కుమ్మరించి పారిపోయారు. ముందు చీమలు ముళ్ళు తేళ్ళు పడ్డాయి. ఆ తర్వాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి. ఇది చూసి సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు. చూసావా, నే చెప్పలేదా చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బడి లేచి గంతులేయటం మొదలెట్టాడు. ఆ తర్వాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్య బిడ్డలతోనూ హాయిగా పూల రంగడులా కాలం వెళ్ళబుచ్చసాగాడు. మీరు మాత్రం చీమల దేవుడే తెస్తాడని కూచోకండేం. పిల్లలు, ఆకలైతే అన్నం పెట్టమని మీ అమ్మని అడగండేం. ఇదండి మొండి నమ్మకం అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం.
అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.